హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో అందరూ? హోప్ అందరూ బాగున్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మన ఉడిపి సిరీస్లో ఎపిసోడ్ 3. ప్రీవియస్ వీడియోలో అయితే చూసారు కదా, మనం హైదరాబాద్ నుంచి హుబ్లీ ఎలా చేరుకున్నాం, హుబ్లీ నుంచి ఉడిపి, అండ్ ఉడిపిలో మనము దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ప్లేసెస్ చూసాము, అక్కడ మిత్ర సమాజంలో ఏం తిన్నాము, ఎవ్రీథింగ్, అక్కడ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ అక్కడ కవర్ చేశాను. ఎవరైనా మిస్ అయితే ప్రీవియస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో ప్రీవియస్ వీడియోలో మనం ఉడిపిలో కృష్ణమట్లు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని మేమైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం. దాంట్లో ఫస్ట్ దుర్గామాత టెంపుల్. ఈ డీటెయిల్ వీడియో అనేది అంతా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడి నుంచి మధ్వాచారి గారు పుట్టిన ప్లేస్ అయిన పచ్చక్షేత్రానికి వచ్చాము. మొత్తం హౌస్ లానే ఉంది, లోపల టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ పైన వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు. లోపల ఎలవ్ లేదు, సో మేము బయట వరకు తీసి అక్కడ ఆయన అక్షరాభ్యాసం చేసిన ఒక రాయి లాంటిది కూడా ఉంది అనమాట. చాలా బాగుంది టెంపుల్. ఒకసారి అటు సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడి నుంచి అయితే మేము కొండ మీద పరశురాముడి టెంపుల్ ఉంది అనేసి వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి అది యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అనమాట. సో ఎక్కువ టూరిస్ట్ ఉండకపోవచ్చు, అందుకే తొందరగా క్లోజ్ చేశారు. కానీ కొండ మీద వ్యూ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మేము తప్ప అసలు ఎవ్వరూ లేరు, ఆల్రెడీ అది క్లోజ్డ్గా ఉంది కాబట్టి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. కాసేపు అలా టైం స్పెండ్ చేసాము, అంతసేపు తిరిగాం కదా, సో కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యామన్నమాట. మధ్వాచారి గారి విగ్రహం కడుతున్నారు. ఫస్ట్ మేము బుద్ధుడి విగ్రహం అనుకున్నాం, కానీ క్లియర్గా చూస్తే అది మధ్వాచారి గారి విగ్రహం అనమాట. అక్కడి నుంచి మేము కాపు అమ్మన్ టెంపుల్ అనుకుంటా, మేబీ అంత క్లియర్గా లేదు, అది దాంట్లో వీడియో తీయలేదు, ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చాము. ఇది వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్. చాలా బాగుంది అసలు. నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుందంట. ఇక్కడ అన్నదానం జరుగుతుంటే ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడే చేసాము. చాలా బాగుంది, మంచి అంబియన్స్ అంతా నీట్గా ఉందన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచేసి మేము బ్లూ ఫ్లాగ్ బీచ్కి వెళ్ళాము. బ్లూ ఫ్లాగ్ బీచ్ మంచి ఎండలో వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా పెద్దగా టూరిస్టులు ఏం లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. బ్లూ ఫ్లాగ్ అక్కడ ఉంది చూడండి. సో ఇది చాలా క్లీన్గా ఉంది. లోపల మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది, బై నాకు 5 మెంబర్స్కి కలిపి 200 ఏమో ఛార్జ్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పార్క్ లాంటి ఏరియా ఉంటుంది. ఇక్కడ రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట, మనకి ఏమి ఇబ్బంది లేకుండా. ఇక్కడ నుంచి ఎంట్రీ బీచ్లో ఎక్కువగా ఎవరు లేకపోవడం వల్ల చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా అనిపించింది. నేను చూసిన ఇన్ని బీచెస్లో చాలా నీట్గా అండ్ క్లీన్గా, ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దీనికి బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ వచ్చినట్టుంది. ఇక్కడ శాండ్లో అన్ని చేపలు చనిపోయి ఉన్నాయి. సో వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా మొత్తం చిన్న చిన్న వైట్ కలర్ ఫిషెస్ చనిపోయి ఉన్నాయి. వాటర్ మేబీ ఇక్కడ దాకా వచ్చినప్పుడు వచ్చి స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. కాకపోతే అక్కడ గార్డ్స్ కానీ ఎవ్వరూ లేరు, మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. కొంచెం అటు సైడ్ పార్క్ అవతల మాత్రం ఫిషర్మెన్స్ వాళ్ళందరూ చేపలు పడుతున్నారు, కానీ ఈ ఏరియాలో మాత్రం ఎవ్వరు లేరు. సో మేము బాగా ఎంజాయ్ చేసాం. మరీ లోపలికి వెళ్ళలేదు, కానీ కార్నర్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము. మా పాప అయితే లోపలికి వెళ్తానని ఒకటే గొడవ, అసలు ఎంతమంది పట్టుకుని ఆగట్లేదు. నిజంగా వాటర్ అంటే ఎంత అబ్సెషనో కదా, పిల్లలకైనా పెద్దలకైనా. చూస్తే అస్సలు దాంట్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వేవ్స్ కొంచెం ఎక్కువ వస్తుంటే మేము లోపలికి వెళ్ళనివ్వలేదు పిల్లల్ని, కార్నర్లోనే ఆడిపించాము. ఎందుకంటే ఎంజాయ్మెంట్ కన్నా సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అక్కడ గార్డ్స్ కూడా ఎవరు లేరు రెస్క్యూ చేసుకోవడానికి. సో అక్కడక్కడే ఆడుకున్నాము. బార్పలేదు, చాలా ఉన్న వరకు చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామనిపించింది. తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ మేము కాపు బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో కొన్ని వీడియోస్, ఫొటోస్ అన్నీ, రీల్స్, ఎవ్రీథింగ్ అక్కడ చాలా నియర్లీ ఒక 2 hours దాకా అక్కడే టైం స్పెండ్ చేసినట్టు తెలియకుండానే టైం అయిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము కాపు బీచ్కి వెళ్తున్నాము. కాపు బీచ్ కూడా అక్కడి నుంచి నియర్ బై ఉంది. ఇవన్నీ ఒకటే స్ట్రెచ్లో ఉంటాయి అన్నమాట, ఒకటే స్ట్రెచ్లో కవర్ చేయొచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం హ్యాపెనింగ్గా ఉంది ప్లేస్ మొత్తము. చాలామంది టూరిస్టులే ఉన్నారు, క్యామెల్ రైడ్స్ జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బాగా ఫేమస్ బీచ్ అనుకుంటా. ఇక్కడ లైట్ హౌస్ బాగా ఫేమస్ కదా, కాకపోతే మేము వెళ్ళే టైము కరెక్ట్గా ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల లైట్ హౌస్ అయితే క్లోజ్ అయిపోయింది. మేము ఆల్రెడీ బ్లూ ఫ్లాగ్ బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం వాటర్లో, కాబట్టి ఇక్కడ వాటర్లోకి దిగలేదు, డైరెక్ట్గా ఇక పైకి ఎక్కేసాం అనమాట. తీరా చూస్తే అది క్లోజ్ అయిపోయి ఉంది. సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది.
చాలా విండీగా ఉందన్నమాట ఆ రోజు. ఎక్కడ నా ఫోన్ నా చేతిలో నుంచి కింద పడిపోతుందా అనిపిస్తుంది, అంత విండ్ వస్తుంది అంత హైట్లో ఉండేసరికి. వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీ, పైనుంచి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. నాకు తెలిసి సన్ రైజ్ అప్పుడైనా సన్సెట్ అప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే మాత్రం మంచి సన్సెట్ వ్యూ దొరుకుతుండొచ్చు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి మాకు అంతా లేదు, కానీ ఉన్న వరకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కూడా ఉన్న ఫొటోస్ క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని అక్కడి నుంచి అయితే మేము డెల్టా బీచ్కి స్టార్ట్ అయిపోయాం. సన్సెట్ టైంకి మేము డెల్టా బీచ్లో ఉన్నాము. రివర్ ఓషన్ కలిసే ప్లేస్ అనమాట. కాకపోతే అప్పటికి పిల్లలు బాగా అలసిపోయారు అనేసి మేము ఇంకా బోట్లో ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ అక్కడ దిగి కొన్ని ఫొటోస్ చూసుకొని ఆ వ్యూని కాసేపు అలా ఎంజాయ్ చేసుకుంటూ ఆ రాక్స్ మీద కూర్చొని కాసేపు అలా కూర్చొని తర్వాత ఈవినింగ్ యాక్చువల్గా ఉడిపిలో రథోత్సవం ఉంది, మళ్ళీ అది కూడా క్యాచ్ చేయాలి అనేసి ఆ సన్సెట్ వరకు ఉండేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఈ డెల్టా బీచ్కి డ్రోన్ వ్యూ అయితే చాలా బాగా వస్తుంది. ఈ సన్సెట్లో ఎంత బాగుంది అంటే పీస్ఫుల్గా ఉంది, పెద్దగా క్రౌడ్గా కూడా లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడి నుంచి నైట్ మనము ఉడిపిలో రథోత్సవానికి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో రథోత్సవంలో ఏమేమి జరిగింది, ఎలా చేశారు అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను.